హలో మూవీ మేట్స్, మరొక వీడియోకి అయితే మీకు స్వాగతం. మరి వీడియోలో ముత్తయ్య తెలుగు మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. రీసెంట్ గానే ఈటీవీ లోకి అయితే వచ్చింది. 2 గంటల రన్ టైం అయితే ఉంటుంది మామ. ఇక కథ విషయానికి వచ్చేస్తే, ముత్తయ్య అనే ఒక 70 సంవత్సరాల ముసలతను అయితే నాటకాలు వేస్తూ బతుకుతూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి సడన్ గా సినిమాల్లో ఎలా యాక్ట్ చేయాలని చెప్పేసి ఒక డ్రీమ్ అయితే పెట్టుకుంటాడు అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, మరి ముత్తయ్య సినిమాల్లో యాక్ట్ చేశాడా లేదా, మరి దానికోసం తను ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే కథే ముత్తయ్య. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఫ్యామిలీ వాచబుల్నే, ఎటువంటి అడల్ట్ కంటెంట్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ ఉండదు. ఇక ఈ మూవీ నాకు నచ్చిందా లేదా తెలుసుకునే ముందు పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, చాలా క్లీన్ గా నీట్ గా అయితే ఉంటుంది బావ మూవీ అన్నది. కమర్షియల్ మూవీ లాగా అయితే ఏముండదు. ఎటువంటి ట్విస్ట్లు, ఎటువంటి టర్న్స్, ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా చాలా నీట్గా వెళ్ళిపోద్ది మూవీ అన్నది. అండ్ వాళ్ళు ఎక్కువగా కామెడీ పరంగా తెద్దామని అయితే చూసారు. ఆ కామెడీ కూడా అన్ని చోట్ల వర్కౌట్ అవ్వకపోయినా కానీ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అవుతుంది. ఎక్కువగా ఆ కన్వర్జేషన్స్ ఇవన్నీ కూడా మీకు నవ్వు తెప్పించే విధంగా అయితే ఉంటాయి అనమాట. వాటి పరంగా వర్కౌట్ అవుతుంది. అండ్ మెయిన్ ముత్తయ్య క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మామ. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అండ్ ఆ పల్లెటూరుని చూపించిన విధానం కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ, అండ్ ఆ మూవీలో చిన్న లవ్ స్టోరీ ఒకటి అయితే ఉంటుంది వేరే క్యారెక్టర్కి. ఆ లవ్ స్టోరీ పరంగా కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని హత్తుకునే విధంగా అయితే ఉంటాయి అనమాట. ప్రతిదీ కూడా వర్కౌట్ అవుతుంది మీకు, అందులో అయితే డౌట్ లేదు. విజువల్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అండ్ మ్యూజిక్ పరంగా కూడా చాలా సెటిల్డ్గా ఉంటుంది. చాలా సీన్స్ అయితే ఆ బీజిఎం ఎలివేట్ చేస్తుంది అని చెప్తా. బాగుంటుంది చూడటానికి. స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా కూడా ఎటువంటి క్రింజ్ సీన్స్, ఎటువంటి క్రింజ్ కామెడీ, ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా నీట్గా ఒక మూవీ ఫ్యామిలీతో కూర్చొని చూద్దాం అనుకుంటే ఈ మూవీ అయితే చూడండి ముత్తయ్య, మీకు వర్కౌట్ అవుద్ది. బట్ అందరికీ అయితే నచ్చదు. ఎందుకంటే 70 సంవత్సరాల ముసలోడు జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృత అందరికీ అయితే ఉండదు మామ. కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఆ కొంతమంది మాత్రం ఈ మూవీ చూడండి, వాళ్ళకి నచ్చుద్ది. ఇక నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఇలాంటి సినిమాలో ట్విస్టులు గట్రా రాసుకోవడానికి ఏమి ఉండదు కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు తెలిసిపోతుంది చక్కగా. అండ్ ఆ ట్రై చేసిన కామెడీ అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు మామ. కొన్ని చోట్ల కొంచెం ఫోర్స్డ్గా అనిపిస్తుంది. అండ్ మూవీ అంతా కూడా స్లో పేస్లోనే వెళ్తుంది. హై ఇచ్చే మూమెంట్స్ అయితే ఏమీ ఉండవు. చాలా స్లోగా వెళ్తుంది అనమాట మూవీ అన్నది. ఆ స్లో పేసింగ్, ఈ టైప్ ఆఫ్ మూవీస్ తట్టుకుంటాను చూడగలను అనుకుంటే చూడండి. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. ఇక ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే మంచి ఫీల్ గుడ్ మూవీ మామ. చూద్దాం అనుకుంటే చూడండి. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5 అయితే ఇస్తాను. ఈటీవీ విన్లో ఉంది. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి మామ. ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.